అందరికీ నమస్తే అండి. లాస్ట్ సెషన్లో నేను ఒక స్టోరీ చెప్పాను. దానికి ఆన్సర్ ఈ సెషన్లో మీరు తెలుసుకుంటారు. ఈరోజు నేను మీకు కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశాల గురించి వివరిస్తాను. ఈ పంచకోశాలంటే అవి ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయి, అసలు ఏంటి అనే డౌట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, త్రిగుణాలు వినే ఉంటారు కదా మీరంతా. 3 రకాల గుణాలు, ప్రతి వ్యక్తిలోనూ 3 రకాల గుణాలు ఉంటాయి. అవి తామసికము, రాజసికము, సాత్వికము. వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ మీకు. తామసికము, రాజసికము, సాత్వికము, ఈ 3 రకాల గుణాలు ఏవైతే మనలో ఉంటాయో అవి ఫిజికల్గా మనకేం కనిపించవు కదా. ఇది ముఖము, ఇది చెయ్యి, ఇది పొట్ట, ఇది కాలు, అలా ఫిజికల్గా కనిపించవు. బట్ మన లోపల మాత్రం ఆ 3 రకాల గుణాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పంచకోశాలు, ఈ 5 రకాల కోశాలు కూడా మన లోపలే ఉంటాయి. ఇది చాలా మంచి కాన్సెప్ట్, అందరూ తెలుసుకొని పాటించాల్సిన కాన్సెప్ట్. ముఖ్యంగా ఎవరైతే యోగా టీచర్స్ ఉన్నారో, ఎవరైతే యోగాని టీచ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నారో, వీళ్ళు ఈ కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ గురించి ఖచ్చితంగా తెలుసుకొని అది పాటించాలి. సో ఇప్పుడు చూద్దాం కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ. 5 రకాల కోశాలు మనలో ఉంటాయి. ఆ 5 రకాల కోశాలు ఏంటి? నెంబర్ 1 అన్నమయ కోశ, నెంబర్ 2 ప్రాణమయ కోశ, నెంబర్ 3 మనోమయ కోశ, నెంబర్ 4 విజ్ఞానమయ కోశ, నెంబర్ 5 ఆనందమయ కోశ. ఈ 5 రకాల కోశాలు మనలో ఉంటాయి. ఈ 5 రకాల కోశాలు ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామో, వాటికి న్యాయం చేయగలుగుతామో, వాటికి పని చెప్పగలుగుతామో, అప్పుడు అవి మనలో కరెక్ట్గా పనిచేస్తాయి. ఆ 5 రకాల కోశాలు ఎప్పుడైతే మనలో కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయో మనం అన్ని విధాలుగా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇందులో మొదటిది ఏంటి? ఫస్ట్ వన్ అన్నమయ కోశము. అన్నమయ కోశము ఈ పేరులోనే ఉంది. అన్నం, ఫుడ్. మన భాషలో చెప్పాలంటే డైట్, యోగ భాషలో చెప్పాలంటే డైట్. ఈ ప్రాపర్గా ఫుడ్ తింటే ఎలా ఉంటాము, లేదా ఫుడ్ తింటే ఎలా ఉంటాము. ఆహారం తీసుకోవటం వల్ల ఏమవుతుంది? ఒక ఫిజికల్ అపీరియన్స్, మనం తినే ఫుడ్ను బట్టి మన అపీరియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక సామెత కూడా ఉంటుంది కదా మనకి, తిండి కలవాడే కండ కలవాడు అని. అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పుష్టిగా బాగా కనిపిస్తూ ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కొంచెం సన్నగా బక్కగా కనిపిస్తూ ఉంటారు. అంటే మనం తినే ఫుడ్ని బట్టి మన ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉన్నాం ఏంటి అనేది కనిపిస్తుంటుంది కదా. ఓకే, కొంతమంది చూస్తాము కొంచెం హెవీ ఫుడ్ తింటారు, ఫిజికల్గా కూడా కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది తక్కువ తింటే సన్నగా, మీడియం తినేవాళ్ళు మీడియంగా కనిపిస్తూ ఉంటారు కదా. అంటే ఏంటి, ఇక్కడ తినే ఫుడ్ని బట్టి మన బాడీ చూడటానికి ఎలా ఉందనేది ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే తిండి ఎక్కువ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ పని తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? చూస్తాం కొంతమందిని మనం, హ్యాండ్స్ హెవీగా ఉండటం, థైస్ హెవీగా ఉండటం, అబ్డామెన్, హిప్స్, ఇలా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. షేపు ప్రాపర్ షేప్ ఉండదు, ఇది ఓన్లీ ఫుడ్ వరకు తీసుకుంటే. అందుకని ఏం చేయాలి? మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, శారీరక శ్రమ ఉండాలి. ఎంతైతే ఫుడ్ తిన్నామో దానికి తగ్గ శారీరక శ్రమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, చూడటానికి బాడీ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందుకనే చాలామంది మనం సినీ స్టార్స్ని, ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ని వీళ్ళని చూస్తుంటాం. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, దానికి తగ్గ ప్రాపర్ డైట్ కూడా ఉంటుంది. కొంతమంది ఓన్లీ ఫుడ్ అయితే తింటే ఎలా ఉంటారు, అలా అని చెప్పి కొంతమందిని చూస్తాం తిండి తక్కువ ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు. అందుకని మనం ఎంత ఫుడ్ తిన్నామో దానికి తగ్గ శారీరక శ్రమ కూడా ఉండి
ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చూడటానికి చాలా బాగుంటారు. అందుకని ఈ అన్నమయ కోశాలో డైట్ ఉండాలి ముందు, ప్రాపర్గా డైట్, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, అది రన్నింగ్, జాగింగ్, మన యోగా, జిమ్, ఏదైనా భరతనాట్యం కానీ డ్యాన్సింగ్ కానీ ఇలా. వీటన్నిటికన్నా యోగా అనేది చాలా ఉత్తమం. దాని గురించి కూడా నేను ఎప్పుడైనా ఒక వీడియోలో చేస్తాను. ఇలా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, చూడటానికి మనం బాగుంటాము, బాడీ షేప్ కూడా బాగుంటుంది. అంటే ఫిజికల్గా అవుటర్ అపీరెన్స్ అనేది చాలా బాగుంటుంది మనకి. అవుటర్ అపీరెన్స్ అనేది బాగున్నంత మాత్రాన హెల్తీగా ఉన్నట్ట కాదు. ఇంకా మనకు ఒక సామెత కూడా ఉంటుంది కదా, పద్యం ఉంటుంది. ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే మేడిపండు. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పైకి ఎలా ఉంటుంది, చాలా నిగనిగలాడుతా సాఫ్ట్గా ఉంటుంది, కానీ లోపల పురుగులు ఉంటాయి. అలానే మనం ఫిజికల్గా చూడటానికి బాగున్నంత మాత్రం కాదు కదా, ఫిజికల్ అపీరియన్స్, ఫిజికల్ హెల్తీతో పాటు ఇన్నర్ హెల్తీ కూడా ఉండాలి. అందుకని ఏం చేయాలంటే మన స్పెసిఫిక్గా ఇందాక ఒక మాట అన్నాను కదా, మిగతా ఫిజికల్ యాక్టివిటీ కన్నా యోగా అనేది చాలా ఉత్తమం అని. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది అని చెప్పడానికి. ఎందుకంటే క్రియాస్, యోగా క్రియాస్ అనేవి ఒక్క యోగాలో మాత్రమే ఉంటాయి, మిగతా ఎక్కడ ఉండవు. ఆ యోగా క్రియాస్ కూడా చాలా అవసరం. అది ఇన్నర్ క్లెన్సింగ్ టెక్నిక్స్ అంటాం, క్రియాస్ని క్లెన్సింగ్ టెక్నిక్స్ అంటాం. అవి ఇన్నర్గా ఆర్గాన్స్ని క్లీన్ చేయటం. జలనేతి, సూత్రనేతి, వామన్ ధౌతి, వస్త్రధౌతి, ఇలా కొన్ని క్రియాస్ ఉంటాయి, షట్ క్రియాస్ అంటాము. ఈ క్రియాస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ ఆర్గాన్స్ని క్లీన్ చేస్తాం. అప్పుడేంటి, అన్నమయ కోశ, ఈ ఫస్ట్ కోశకి సంబంధించి ప్రాపర్ డైట్ ఉండాలి, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మళ్ళీ క్రియాస్ చేయాలి మనం రెగ్యులర్గా. ఈ క్రియాస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ ఆర్గాన్స్ని మనం క్లీన్ చేస్తాం. నాస్ట్రిల్స్, థ్రోట్, అబ్డామెన్, ఇవన్నీ అలా క్లీన్ అవుతూ ఉంటాయి. అప్పుడేంటి, బయటికి బాగున్నాము, ఇన్నర్గా కూడా హెల్తీగా ఉన్నాం. అంటే చూడు, ఇవన్నీ ఒక అన్నమయ కోశకు సంబంధించిన మాత్రమే. మన యోగా క్లాసెస్లో ఏం చెప్తాం, వార్మప్స్ చెప్తాము, సూర్య నమస్కారాలు చెప్తాము, యోగాసనాలు చెప్తాము. ఇవన్నీ కూడా ఒక్క అన్నమయ కోశకు సంబంధించినవే మనం చెప్తున్నాం డైలీ క్లాసెస్లో. ఇంకా డైట్ కూడా చెప్తూ ఉంటాము. అంటే క్రియాస్, డైట్, ఈ యోగా మొత్తం ఇవన్నీ చేపిస్తే ఒక అన్నమయ కోశకు సంబంధించిన ప్రాక్టీసెస్ మాత్రమే మనం చేయించినట్టు. ఒక అన్నమయ కోశ మాత్రమే ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ అన్నమయ కోశ, సెకండ్ వన్ ప్రాణమయ కోశ. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, అది ఎలా అందించాలి, ఆ శ్వాసక్రియని ఎలా జరగాలి, ఈ ప్రాణవాయువుని ఎలా మన బాడీలో ప్రతి అణువుకి అందించాలి అనేది ఈ ప్రాణమయ కోశ అనే కాన్సెప్ట్లో వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం 2 రకాల ప్రాక్టీసెస్ మనం చేయించాలి. అందులో మొదటిది బ్రీతింగ్ ప్రాక్టీసెస్. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటే ప్రాణాయామాలు కదా అని. కాదండి, ప్రాణాయామాలు వేరు, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వేరు. ఇక్కడ ఈ ప్రాణమయ కోశాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఒకటి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయించాలి, 2 ప్రాణాయామాస్ చేయించాలి. 2 వేరు. డిఫరెన్స్ ఏముంటుందంటే ప్రాణాయామాస్లో శ్వాస తీసుకుంటాం, శ్వాస వదులుతాం. అందులో ఇంకా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్ని వేరియేషన్స్ ఉన్నా కానీ కాన్సెప్ట్ అయితే ఇన్హలేషన్, ఎగ్జిలేషన్, అది ఎలా చేయాలనే దాంట్లో మార్పులు ఉంటాయి. ఇవి ప్రాణాయామాస్. అంటే మిగతా బాడీ మూమెంట్స్ ఏముండవు, ఓన్లీ ఇన్హలేషన్, ఎగ్జిలేషన్లో మాత్రం వేరియేషన్స్ ఉంటాయి. కానీ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వేరు. ఇక్కడ ఏంటంటే బాడీ మూమెంట్స్తో మన బ్రీతింగ్ అనేది సింక్రనైజ్ అవ్వాలి. ఇవి కూడా ఒక మోర్ దాన్ 10 ప్రాక్టీసెస్ ఉంటాయి. అవి కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మన బ్రీతింగ్తో పాటు మన బాడీ మూమెంట్స్ కూడా సింక్రనైజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క బాడీ మూమెంట్ ఒక్కొక్కలాగా. అలా మన శ్వాసక్రియతో శరీర భాగాల యొక్క కదలికలు అనుసంధానం జరుగుతూ ఉండాలి. వాటిని మనం బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటాం. అలా బాడీ మూమెంట్స్ ఏం లేకుండా శ్వాసక్రియనే మనం
ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీటికి సంబంధించిన మనం ప్రాణాయామాస్ అంటాం. ఈ రెండు మనం రెగ్యులర్గా కరెక్ట్గా సాధన చేస్తే అప్పుడు ప్రాణాయామ కోశ అనేది కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. మూడవది ఫస్ట్ అన్నమయ కోశ, ప్రాణమయ కోశ. మూడవది మనోమయ కోశ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ పంచకోశాస్లో మిగతా 4 కోశాలు ఒక ఎత్తు, ఈ మనోమయ కోశ ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ప్రకారం ఇది టాప్ అనమాట. ఇంతకుముందు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకన్నా ముందు టైంలో దీనికి అంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేజర్గా 90+% మనోమయ కోశానే. చాలామంది చూస్తూనే ఉంటాం. మనోమయ అంటే మనసుకి సంబంధించిన కోశం ఇది. మన ఏదైనా ఒక హెల్త్ సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు డాక్టర్ ఏం చెప్తుంటారు, మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, మీకు ఒత్తిడి ఎక్కువ ఉంది, మీకు పని భారం ఎక్కువ ఉంది, అది ఇది, అందువల్లే మీకు ఈ సమస్య ఎక్కువైంది. మన ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ షుగర్, మీకు స్ట్రెస్ ఉంది, షుగర్ లెవెల్స్ పెరిగాయి. బీపీ, మీకు స్ట్రెస్ ఉంది, బీపీ లెవెల్స్ పెరిగాయి. మనం ఏ సమస్య అయినా రాని కామన్గా చెప్పే పాయింట్ ఏంటంటే మీకు స్ట్రెస్ ఉంది, మీరు ఎక్కువ ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. అందుకని మనోమయ కోశకు సంబంధించిన చాలా హెల్త్ సమస్యలు ఉన్నాయి. డాక్టర్స్ కూడా ఏం చేశారంటే ఇన్ని రకాల సమస్యల పేర్లు ఇన్ని రకాలుగా చెప్పకుండా వాటన్నిటి కలిపి ఒకే ఒక పదం పెట్టారు. వాటినే సైకోసోమాటిక్ డిజార్డర్స్. సైకోసోమాటిక్ డిజార్డర్స్, మానసిక వ్యాధులు, మానసిక సమస్యలు. ఏ సమస్య వచ్చినా కానీ ఇది ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ మధ్య చాలా మన బోర్డ్స్ కూడా చూస్తుంటాం. సిటీస్లో స్పెసిఫిక్గా మెట్రోపాలిటన్ సిటీస్, స్మాల్ సిటీస్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అని చాలా బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ స్ట్రెస్ అంటే ఏమిటో ముందు మనకు తెలిసి ఉండాలి. బ్లైండ్గా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, నాకు నిజంగా అలా ఫీల్ అవుతుంది, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, నాకు ఒత్తిడి ఎక్కువ ఉంది, ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ముందు స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బేసికల్గా బయట ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనం ఏ సమస్య అయితే చెప్తామో ఆ సమస్యకి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ దానికి ట్రీట్మెంట్ కాదు, దాని రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేయాలి. దాని రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆ సమస్యని పూర్తిగా మనం తగ్గించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామందికి నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి, వేడి గుల్లలు అంటాము. అలా నాలుగు పైన చిగుళ్ళకి వేడి పొక్కులు, వేడి గుల్లలు, అవి కొంచెం మంటగా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అది ఒకటి వేడి వల్ల అయి ఉండొచ్చు, ఇంకొకటి డైజెషన్ సరిగా లేకపోవటం వల్ల, ప్రాపర్గా డైజెషన్ లేకపోవటం వల్ల కూడా ఆ నోట్లో ఆ గుల్లలు పొక్కులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ ఏదైనా క్రీమ్ కానీ అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఆ ట్యాబ్లెట్ వాడి క్రీమ్ అప్లై చేసాం కాబట్టి అది టెంపరీ తగ్గింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తుంది వాళ్ళకి. అలా అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఎందుకు అలా రిపీటెడ్గా జరుగుతుంది అంటే అక్కడేదో పుండు వచ్చిన ఆ పుండుకి మాత్రమే మెడిసిన్ ఇచ్చారు, కానీ ఆ పుండు రావడానికి కారణం ఏంటి అనే దానికి మెడిసిన్ ఇవ్వాలి. దానికి కారణం ఏంటి, అందరూ అనుకుంటున్నట్టు వేడి వల్ల అయి ఉండొచ్చు, ఇంకొకటి మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం వల్ల. అప్పుడు మెడిసిన్ దేనికి ఇవ్వాలి, వేడి తగ్గించడానికన్నా ఇవ్వాలి, మోషన్ ఫ్రీగా అవ్వటానికన్నా ఇవ్వాలి. ఈ రెండింటికి ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి తగ్గుతాయి, మళ్ళీ రిపీటెడ్గా రావు. అలా కాకుండా ఈ పుండులు మాత్రమే తగ్గిస్తే ఏమవుతుంది, అసలు సమస్య అనేది తగ్గలేదు కదా, నాకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, అది అంతే ఉంది. అప్పుడు టెంపరీగా ఇది తగ్గినా కానీ మళ్ళీ ఎప్పుడైతే నాకు మోషన్ ఫ్రీ అవ్వదో అక్కడంతా స్టాక్ ఉండి హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ఇలా జనరేట్ అయ్యి నోట్లోంచి వచ్చినప్పుడు మళ్ళీ పొక్కులు వస్తాయి. లేదా వేడి ఉంది, ఆ వేడి మళ్ళీ ఇలా రావడం వల్ల మళ్ళీ పొక్కులు వస్తాయి. అది ఇక్కడ రూట్ కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఆ సమస్య ఉంటే దానికి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సేమ్ ఇలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే స్ట్రెస్కి ట్రీట్మెంట్ ఎక్కడ ఉండదండి. ఇలా ఈ బోర్డ్స్ ఇవన్నీ చూసి మనం ఏదో మోసపోతూ ఉంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ని తగ్గించడం కాదు, ఆ స్ట్రెస్కి రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. స్ట్రెస్కి రూట్ కాజ్ ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్, రేపు మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఇంకా మన ఇంట్లో మన సొంత వాళ్ళు రావాలి, వాళ్ళు రాలేదు, ఇంకా కొన్ని సరుకులు రావాలి, అవి వస్తూ ఉన్నాయి, అవి లేట్ అయ్యాయి, ఇంకా మన పని చేసేవాళ్ళు ఎవరు టైంకి రాలేదు,
ఆ రోజు మధ్యాహ్నం వరకు అయింది, మధ్యాహ్నం నుంచి ఈ నైట్ వరకు ఉంది, రేపు ఉదయాన్నే ఫంక్షను. అలా టైం పెరుగుతుంది, పనులు అవ్వట్లేదు. అబ్బా ఇంకా అక్కడ పని అక్కడే ఉంది, ఇక్కడ పని ఇక్కడే ఉంది, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఇవన్నీ ఎప్పుడు చేస్తారో, వాడిని అడి పంపించిన ఆ పని అయిందో లేదో, ఇంక 2 గంటలే ఉంది, ఇంక గంటే ఉంది, ఇంక నైట్ అయిపోయింది. అంటే టైం పెరిగే కొద్దీ ఏమవుతుంది, మనలో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు ఆ టెన్షన్ పెరుగుతుంది, టైం గడిచే కొద్దీ మన ఆలోచన అనేది వేగం అవుతుంది. ఇంక 2 గంటలే ఉంది, ఇంక గంటన్నరే ఉంది, ఇంక గంటే, ఇంకా హాఫ్ అన్ అవరే, తెల్లారితే ఫంక్షను, ఇంకా ఎన్ని పనులు అలా. అంటే చూడండి, మనం ఎంత వేగంగా అయితే ఆలోచిస్తామో మనలో టెన్షన్ అంత ఎక్కువ పెరుగుతుంది. అంటే ఆ టెన్షన్, ఆ స్ట్రెస్కి రూట్ కాజ్ ఏంటి, స్పీడ్ ఆఫ్ థాట్స్. స్పీడ్ ఆఫ్ థాట్స్, వేగంగా ఆలోచించటం. ఈ స్పీడ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఆ స్పీడ్ ఆఫ్ థాట్స్ని కంట్రోల్ చేయాలి. వాటిని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా స్ట్రెస్ని తగ్గించమంటే తగ్గించలేం. ఓకేనా, ఆ స్పీడ్ ఆఫ్ థాట్స్ని తగ్గించే టెక్నిక్స్ మన దగ్గర ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ మనోమయ కోశాన్ని మనం ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, ఆ స్ట్రెస్ను తగ్గించడం కాదు, రూట్ కాజ్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి, స్పీడ్ ఆఫ్ థాట్స్. ఆ స్పీడ్ ఆఫ్ థాట్స్ని తగ్గించడానికి మనోమయ కోశాలో 1 రిలాక్సేషన్ టెక్నిక్స్. రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి మనం వాళ్ళ మీద అప్లై చేయాలి. 2 మెడిటేషన్ టెక్నిక్స్, ఈ ధ్యానం, దీనికి సంబంధించిన టెక్నిక్స్ వాళ్ళ మీద అప్లై చేయాలి. 3 యోగా థెరపీ, ఎవరైతే యోగాలో ఎంఎస్సి, డిప్లొమా, ఇంకా పిహెచ్డి, ఇలా ఎవరైతే యోగాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళకి తెలిసిన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎంఎస్ఆర్టీ, మైండ్ సౌండ్ రెజినెన్స్ టెక్నిక్, ఇలా మొత్తం 5 ఉంటాయి. ఈ 5 టెక్నిక్స్ వాళ్ళ మీద అప్లై చేయాలి. 1 రిలాక్సేషన్ టెక్నిక్స్ అప్లై చేయాలి, 2 మెడిటేషన్ టెక్నిక్స్ అప్లై చేయాలి, 3 యోగా థెరపీ టెక్నిక్స్, యోగా థెరపీలో హై రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇవి అప్లై చేయాలి. ఇవి అప్లై చేయటం వల్ల ఆ స్పీడ్ ఆఫ్ థాట్స్ మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే ఆ స్పీడ్ ఆఫ్ థాట్స్ తగ్గుతూ ఉంటాయో ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి. సో అది ఇప్పుడు ఈ మనోమయ కోశ అనేది చాలా డేంజర్. స్ట్రెస్, టెన్షన్స్ లేనిది ఎవరికండి ఈ రోజుల్లో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ టెన్షన్సే. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ టైంలో స్కూల్స్ ఏ టైంలో ఉండేవి, ఒంటిపూట బళ్ళే ఉండేవి. ఓకే, మన టైంలో అయినా కూడా మన చిన్నప్పుడు చదువుకున్న టైంలో ఎలా ఉండేవి, 8కో 9కో 10కో స్కూల్స్ ఉండేవి. మంచిగా నిద్రపోయేవాళ్ళం, లేచి ఫ్రెష్ అయ్యి తిని హాయిగా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మార్నింగ్ 7కే, ఇంకా వ్యాన్స్లో వెళ్ళేవాళ్ళు ఇంకా ముందే వ్యాన్ వస్తుంది 7కి స్కూల్ అంటే. అంటే వాళ్ళు ఏ టైంకి లేవాలి, ప్రాపర్గా వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నారా, వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుందా లేదా, సరిగ్గా తిన్నారా లేదా. ఇంక పేరెంట్స్ కూడా ఏం చేస్తాము, త్వరగా లేపటం, త్వరగా వాళ్ళని వాష్రూమ్ పంపించడం, వాళ్ళకి మోషన్ అయిందో లేదో కూడా తెలియదు, త్వరగా రెడీ అవ్వు, బట్టలు వేయటం, ఏదో 4 ముద్దలు అలా కుక్కి తినిపించి బాక్స్ పెట్టి వెంటనే వ్యాన్కి స్కూల్కి పంపిస్తాం. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి వాడికి ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవ్వదో ఆ స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలు సరిగా వినలేరు, వర్క్ సరిగా చేయలేరు. ఇంకా అబ్డామిన్లో అలా ఉంటే ఎలా చేయగలుగుతాం, అది మనకు కూడా ఎక్స్పీరియన్సే. ఎప్పుడైనా మనకి మోషన్ ఫ్రీ అవ్వని రోజు మనకి తెలియకుండా ఆటోమేటిక్గా కొంత స్ట్రెస్ మనకు పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే వర్క్స్, ఇంటికి వచ్చిన తర్వాత చాలా హోంవర్క్, మళ్ళీ నెక్స్ట్ ఇది ఇంకా రొటీన్ అనమాట. అప్పుడు చూడు, చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది ఈ రోజుల్లో. అందుకనే ఈ మనోమయ కోశకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో. అందుకే ఈ మనోమయ కోశకు సంబంధించిన టెక్నిక్స్ మనం బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే యోగాని టీచ్ చేస్తున్నారో వాళ్ళు ఈ మనోమయ కోశకు సంబంధించిన టెక్నిక్స్ బాగా నేర్చుకుంటే వాళ్ళు 10 మందికి మంచి సర్వీస్ చేయగలుగుతారు. యోగా ఫీల్డ్లో వీళ్ళు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కాకుండా రొటీన్గా ఈ వామ ప్రాక్టీసెస్, సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇవి అందరూ చెప్తారు. దానికి యోగా టీచర్ అవసరం లేదు. కొన్నాళ్ళు మన దగ్గర సాధన చేసిన మన స్టూడెంట్స్ కూడా చెప్పగలుగుతారు. స్పెసిఫిక్గా యోగా టీచర్ అయ్యి కొన్నాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఎవరైతే ఈ మనోమయ కోశ, మనసుకు సంబంధించినవి బాగా చెప్పి ఎక్స్పర్ట్ అవుతారో వాళ్ళకి యోగాలో మంచి లైఫ్ ఉంటుంది, 10 మందికి వాళ్ళు మంచి చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరైతే యోగా టీచర్స్ ఉండి ఈ యోగా ఫీల్డ్లో ముందుకెళ్ళాలి, 10 మందికి మంచి చెయ్యాలి అనుకుంటే ఈ మనోమయ కోశానికి సంబంధించినవి బాగా నేర్చుకోవాలి, బాగా సాధన చేయాలి. అది 3వది మనోమయ కోశ. 4వది 4th వన్ విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశ ఇది కూడా చాలా అవసరం ఈ రోజుల్లో.
ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటాం, చిన్న చిన్న సమస్యలే ఉంటాయి వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్, దానికి చాలా గాబరా పడతారు, చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో ఇదంట, ఇది ఎందుకు వచ్చిందో ఏంటో. అప్పుడు యాజ్ ఏ యోగా టీచర్గా లేదా జ్ఞానం ఉన్న వ్యక్తిగా మనం ఏం చేయాలి? ఓకే, ఈ సమస్య అనేది చాలా చిన్నది, ఇది రావటానికి ఇది కారణం, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీనికి ఇవి చేస్తే సరిపోతుంది, అవి నేను చేయించగలుగుతాను అని, ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఆ సమస్య అంటే ఏంటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్పగలుగుతామో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇది ఇంత సింపులా, ఇది నా స్వయం కృపారాధం వల్లే వచ్చిందే కదా, దీన్ని నేనే తగ్గించుకోగలుగుతాను, పైగా వీళ్ళు కూడా నాకు దానికి సంబంధించిన కొన్ని చెప్తా అన్నారు, అవి చేస్తే ఈజీగా బయటపడగలుగుతాను, దీని గురించి ఎందుకు నేను ఇంత ఆలోచించాను, ఇంత బాధపడ్డాను అని వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడే సగం వాళ్ళకి ప్రాబ్లం తగ్గినట్టు. ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తారో ఆటోమేటిక్గా ఇందాక మనం చెప్పినట్టు మనోమైకోష యాక్టివేట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ మల్టిపుల్ అవుతూ ఉంటాయి. ఆలోచించకుండా దాని గురించి కొద్దిగా అవగాహన ఉందో ఆటోమేటిక్ మనోమైకోషకి సంబంధించిన ఏం రావు, ఈ ఉన్న చిన్న సమస్య మనం తగ్గించవచ్చు ఈజీగా. అందుకని ఈ విజ్ఞానమైకోష, ఈ జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఏమేం చేయాలి? మనం రీడింగ్ చదువుతూ ఉండాలి, ఏవో ఒక బుక్స్ చదవటం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. 2 డిస్కషన్స్ చర్చిస్తూ ఉండాలి మన యోగా టీచర్స్తో, ఇంకా మన పై గురువులతో, లేదా బాగా బుక్స్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళతో, ఇంకా పెద్దవాళ్ళతో. ముఖ్యంగా పెద్దవాళ్ళతో చర్చలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే చెప్తుంటారు కదా, పెద్దల మాట చెద్దన్న మూట అని. 90% ఎడ్యుకేషన్ ఈక్వల్ టు 10% ఎక్స్పీరియన్స్. ఇంకొక సామెత కూడా చెప్తారు, ఒక అప్పుడే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఒక డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని. అది అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట పేషెంట్కి. ఈ డాక్టర్ ఏంటి, బుక్లో చదివి అప్పుడే బయటకు వచ్చారు, కానీ ఇంకా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏంటి, చదవకపోయినా ప్రతిదీ అనుభూతి స్థాయిలో తెలుసుకున్నారు. అందుకని ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఇలా డిస్కషన్ వల్ల మనం కొంత జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఇంకా చూడటం, కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చూడటం, హిస్టారికల్గా అన్నీ తెలుసుకోవటం, దీనివల్ల కూడా కొంత జ్ఞానం పెరుగుతుంది. ఇంకా ఇలా ఏవైతే మనకి జ్ఞానాన్ని పెంచే మార్గాలు ఉంటాయో అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఇది విజ్ఞానమైకోష. లాస్ట్ 5th వన్, ఫస్ట్ వన్ అన్నమైకోష, సెకండ్ వన్ ప్రాణమైకోష, థర్డ్ వన్ మనోమైకోష, 4th వన్ విజ్ఞానమైకోష, 5th వన్ దట్ ఈస్ ఆనందమైకోష. అల్టిమేట్, మనం ఏం చేసినా హ్యాపీనెస్ కోసమే చేస్తాం, హ్యాపీ ఉంటుంది అనుకుంటేనే చేస్తాం. అది మనం చాలా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం. సపోజ్ నాకు ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం, ఎప్పుడు ఫ్రెండ్స్ని కలవాలా, ఎప్పుడు వాళ్ళతో ఉండాలా, ఎందుకంటే వాళ్ళతో ఉంటే నాకు ఆనందం, హ్యాపీ. నేను అటువైపుగా ఆలోచిస్తూ ఉంటాను. కొంతమందికి మూవీస్ చూడటం ఇష్టం, వాళ్ళకి మూవీస్కి వెళ్తే హ్యాపీ, మూవీస్కి వెళ్తారు. కొంతమందికి టూర్స్, వేరే వేరే ప్రదేశాలు తిరగటం ఇష్టం, వాళ్ళు అలా తిరిగితే హ్యాపీగా ఉంటారు. లేదా కొంతమంది స్వీట్స్ తినటం ఇష్టం, వాళ్ళ స్వీట్స్ తింటే, అంటే చూడండి, మనం ఏది కావాలన్నా మనకి ఎందులో అయితే హ్యాపీ ఉంటుందో దాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అలా హ్యాపీగా ఉండేవే చేయాలనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ఆనందం ఎలా వస్తుంది? ఇప్పుడే చెప్పారు కదా సార్ మీరు, స్వీట్స్, మూవీస్, ఫ్రెండ్స్ అని. ఓకే, కానీ ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్. సపోజ్ నాకు మూవీకి వెళ్తే ఇష్టం, మూవీకి వెళ్ళాను, ఆ మూవీ బాగాలేదనుకో, హ్యాపీగా ఉంటానా? ఉండను. ఓకే, మూవీ బాగుంది, వరుస 4-5 మూవీస్ చూస్తాను, ఆ తర్వాతైనా హ్యాపీ ఉండను, అది టెంపరీ హ్యాపీనెస్. లేదా నాకు స్వీట్స్ తింటే ఇష్టం, ఒక 2 స్వీట్స్ తింటేనే హ్యాపీ, 3, 4, 10 అంతకన్నా ఎక్కువ తింటే ఆ స్వీట్స్ మీద విరక్తి వచ్చేస్తుంది. అంటే చూడండి, ఇవన్నీ కూడా టెంపరీ హ్యాపీనెసెస్, పర్మనెంట్ హ్యాపీ లేదు. కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ ఉన్నది ఒకటి ఉంటుంది, ఏంటి చెప్పండి అది? ఓకే, ఆ పర్మనెంట్గా మనకి హ్యాపీ ఇచ్చేది సెల్ఫ్లెస్ సర్వీస్. ఎవరైతే ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటూనే ఉంటారు. ఎగ్జాంపుల్, మనకు మదర్ తెరిసా, ఆమె ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా బతికినంతకాలం సేవ చేస్తూనే ఉంది, కానీ ఆమె ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అబ్దుల్ కలాం గారు కూడా సెల్ఫ్లెస్ సర్వీస్, తను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అందుకు తనే ఎప్పుడే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటారు. అది ఆ సర్వీస్ అనేది మనకి
ఎక్కువ హ్యాపీని ఇస్తుంది, లాంగ్ టైం హ్యాపీని ఇస్తుంది. అయితే నాకు చిన్న ఎగ్జాంపుల్, మనం ఎవరికన్నా సహాయం చేశాం, ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మనకు కనిపించి, అప్పుడు మీరు చేసిన సహాయం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అని చెప్పినప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది, మన ఒళ్ళంతా పులకరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చూడు, ఒక చిన్న హెల్ప్ చేసి వాళ్ళు మనకు చెప్తేనే అంత హ్యాపీగా ఉంటే, అలా మనం రెగ్యులర్గా వింటూ ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. అది అందుకని ఈ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగం కావాలి. అలా ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ హ్యాపీనెస్సే లాంగ్ రన్ ఉంటుంది. దీనికి తోడు ఈ ఫస్ట్ 4 కోశాలు కూడా ఫిల్ అవ్వాలి. అన్నమయ కోశతోటి మన డైట్ ప్రాపర్గా ఉండాలి, ఫిజికల్ బాడీ అపిరెన్స్ ప్రాపర్గా ఉండాలి, క్రియాస్ తోటి క్లెన్సింగ్ అవ్వాలి బాడీ, ప్రాణమయ కోశతోటి బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ప్రాణాయామాస్ తోటి మన శరీరంలో ప్రతి అణువుకి ఆక్సిజన్ అందించాలి. మనోమయ కోశ ఈ స్పీడ్ ఆఫ్ థాట్స్ని తగ్గించడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్, ఇంకా కొన్ని థెరపీ టెక్నిక్స్ ఇవి అప్లై చేస్తూ సాధన చేస్తూ ఉండాలి. విజ్ఞానమయ కోశ జ్ఞానాన్ని పెంచుకునేవి మనం పాటిస్తూ ఉండాలి. లాస్ట్లో ఆనందమయ కోశ సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మనం లాంగ్ టైం హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము. అది యాజ్ ఎ యోగా టీచర్స్గా మనం చెప్పే క్లాసెస్ ఈ పంచకోశాస్ బేస్ మీద ఉంటే ఎటువంటి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రావు. కానీ కొన్ని సెంటర్స్లో చూస్తాం మనం, సరే యోగాకి వెళ్ళక ముందు నేను ఇలా ఉండేవాడిని అంటే తక్కువ మందే చెప్తారు, బట్ చెప్తారు. యోగాకి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువైంది, లేదా ఇంకొకటి ఎక్కువైంది, ఇంత వెయిట్ ఉండేవాడిని, యోగాకి వెళ్ళిన తర్వాత నేను వెయిట్ పెరిగాను. ఇలా 1% అయినా నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ ఆధారంగా మన క్లాసెస్ తీసుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి మనం ఫేస్ చేయాలి. ఈ పంచకోశాల్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని ప్రాక్టీసెస్ చెప్పాను కదా, ఇవన్నీ మన డైలీ క్లాస్లో, డైలీ మనం 1 అవర్ చెప్పని 1.5 అవర్ చెప్పని, ఈ గంటన్నర క్లాస్లో ఇవన్నీ జరిగేలా చూసుకోవాలి, ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే మన క్లాస్లో మనం అప్లై చేస్తామో మన స్టూడెంట్స్ మీద 100% ఎలాంటి హెల్త్ సమస్య ఉన్నా మనం తగ్గించగలుగుతాం. ఓకేనా? ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెషన్లో అడగండి, లేదా నా ఫోన్ నెంబర్కి పర్సనల్గా అడగండి. ముఖ్యంగా యోగా టీచర్స్ ఈ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ని మన క్లాసెస్లో అప్లై చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అది మీరు ఎక్స్పీరియన్స్ లెవెల్లో తెలుసుకోగలుగుతారు. అందుకని ఈ పంచకోశాస్ ఆధారంగానే మీరు క్లాస్ తీసుకోండి, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటాయి. అందరూ ఇంకా ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆది అష్టాంగ యోగా అనే ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో మంచి విషయాలు 10 మందికి అందించాలని, ఎన్నో ప్రాక్టీస్లు చాలామందికి ఉపయోగపడేవి షూట్ చేసి ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. సో నాకు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. మీకు ఈ వీడియోస్ నచ్చి హెల్ప్ అవుతుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, ఈ ఛానల్ని అందరూ బాగానే ఫాలో అవుతున్నారు, 10 మందికి ఉపయోగపడుతుందని ఇంకా నేను యాక్టివ్గా మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్స్ అండి.